వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవిల్లిని మాస్టర్ ప్లాన్ అమలుతో సమగ్రంగా అభివృద్ది చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు. ఏటా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారి దర్శనాలకు వస్తుంటారని, దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకం తీర్థయాత్ర పునర్జీవనం ఆధ్యాత్మిక విస్తరణ పథకంలో ఎంపిక చేయడంతో పాటు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని విన్నవించారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను రామ్మోహన్ నాయుడుతో పాటు టీడీపీకి చెందిన ఎంపీలు భరత్, హరీష్ బాలయోగి, నాగరాజు, ప్రసాదరావు తదితరులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా దేశంలోనే అతి పురాతన ఏకైక సూర్య దేవాలయం అరసవిల్లి ఆలయ చరిత్రను, విశిష్టతను, వాస్తు నైపుణ్యాన్ని, అభివృద్ధి ఆవశ్యకతను పర్యాటక మంత్రికి వివరించారు. అయితే లక్షలాదిగా తరలివచ్చే భక్తుల అవసరాలకు తగినట్లు సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. దీన్ని గుర్తించి 100 కోట్ల రూపాయలతో సూర్య దేవాలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు రూపొందిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ప్రతిపాదనలను ఆయనకు అందజేశారు. ప్రసాద్ పథకంలో ఎంపిక చేయడం ద్వారా అటు పర్యాటక అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధి, స్థానికులకు మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. శనివారం విజయనగరం పార్లమెంట్ సభ్యులు మరియు ఐటీ అండ్ కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మరియు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుతిటి ఈశ్వరరావు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలానికి చెందిన పైడి భీమవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ ద్వారా బలహీన వర్గాల సంక్షేమానికి మరియు సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ వికలాంగులు, విధవలు మరియు వృద్ధులకు ఈ పింఛన్ ఉపశమనాన్ని కలిగిస్తుందని, వారి జీవనోపాధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. పైడి భీమవరం సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు, పెద్దిరాజు, శ్రీనివాస్, మునకల రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతకు మాదక ద్రవ్యాలను దూరంగా ఉండాలని 2వ పట్టణ ఎస్ఐ రామారావు అన్నారు. శనివారం కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ కోసం సంకల్పం అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సంకల్పం కార్యక్రమంలో శ్రీకాకుళం 2వ పట్టణ ఎస్ఐ రామారావు, కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్, వైస్ ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, తెలిసి తెలియని వయసులో మాదక ద్రవ్యాలకు యువత అలవాటు పడడం ద్వారా విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, యువత మాదక ద్రవ్యాల పట్ల తగిన జాగ్రత్తతో వ్యవహరించి వాటికి అలవాటు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామారావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. యువత మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్ ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆయా పరిస్థితులకు వాళ్లు అలవాటు పడి చాలా సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు. అంతేకాక ముఖ్యంగా అమ్మాయిలు తెలియని వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండాలని, తెలియని ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి పాల్గొని తమ సహాయ సహకారాలు అందించారు. కార్యక్రమంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ బృందం, ఎన్ఎస్ఎస్ పిఓ నాగభూషణం, కళాశాల అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పోలాకి మండలం గజపతి నగరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. పోలాకి మండలం గజపతి నగరం గ్రామంలో స్వయంగా ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న
నర్సనపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఇంటి వద్దనే సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, సంవర్ధవంతమైన పరిపాలనా నాయకుడు ఉంటే సంక్షేమ పథకాలు అమలు తీరుకు పింఛన్ల పంపిణీ ప్రత్యేక ఉదాహరణ అని అన్నారు. అనంతరం సచివాలయం సిబ్బంది పనితీరు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, కాయ రవి, ధర్మాన అప్పలనాయుడు, మెండరాము, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట పట్టణం విలేకర్ కాలనీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సనపేట పట్టణం విలేకర్ కాలనీ పరిధిలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పుచ్చల కల్పనా ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు యువత సభ్యులు రావాడ గణపతిరావు, బొత్స జయరాం పాల్గొని 50కి పైగా సభ్యత్వ నమోదు ప్రక్రియలు చేపట్టారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవలో నిమగ్నమైన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారాలను, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ అసలు సిసలైన ప్రజాప్రతినిధిగా అందరితో మన్నలు అందుకుంటున్న శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్. మండలంలోని వత్సవలస గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్ అనంతరం గ్రామం మొత్తం తిరిగి ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని మహాత్మాగాంధీ చెబితే ఆ పల్లెలను అధ్వానంగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైన్లు వంటివి నిర్మించకపోవడంతో వర్షం కురిస్తే గ్రామాల్లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. గత 5 ఏళ్లుగా రహదారులు ఊసే ఎత్తకపోవడంతో రోడ్లన్నీ గోతులమయంగా తయారై ప్రజల పాలిట నరకప్రాయంగా మారిందన్నారు. ప్రజలపై వైసీపీ ప్రభుత్వం ఎందుకంత కక్ష అనేది తనకు అంతుపట్టడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల్లోనే ప్రజారంజక పాలన అందించారని పేర్కొన్నారు. ప్రాధాన్యత క్రమంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పనను చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భోగాపురం జాతీయ రహదారిపై పోలిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, 4 మృతి. భోగాపురం జాతీయ రహదారిపై పోలిపల్లి వద్ద కారు బోల్తాపడిన ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా శ్రీకాకుళం టౌన్ కి చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళుతుండగా పోలిపల్లి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద కారు అదుపు తప్పింది. అదుపు తప్పిన కారు విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే రహదారిపైకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళతో పాటు 4 అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి వెంటనే పోలీసులు చేరుకుని కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం శ్రీకాకుళం టౌన్ కి చెందిన గవిడి కౌశిక్, వడ్డే అభినవ్, వడ్డే మణిమాల డ్రైవర్ మృతి చెందారు. ఇందులో వడ్డే అభినవ్, మణిమాల భార్యాభర్తలు కాగా కౌశిక్, అభినవ్ స్నేహితులు. విశాఖపట్నంలో జరిగే ఐబీపీఎస్ బ్యాంక్ మెయిన్ ఎగ్జామ్స్ కోసం స్నేహితుడు కౌశిక్ కారులో వీళ్లంతా బయలుదేరారు. ఇంతలో పోలపల్లి వద్దకు వచ్చేసరికి టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కౌశిక్ బంగారు షాపు నిర్వహిస్తుండగా అభినవ్ ల్యాబ్ను శ్రీకాకుళం పట్టణంలో నిర్వహిస్తున్నారు. మృతి చెందిన భార్యాభర్తలకు కుమారుడు ఉండగా కౌశిక్ కి వివాహం జరిగింది. సిఐ ప్రభాకర్, ఎస్ఐ పాపారావు, సూర్యకుమారి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మావిడి గోవిందరావు.
కొత్తూరు మండలంలోని వనపా గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. 3 నెలల శనివారం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ దంపతులతో విజయనగరంలో గల ఉత్తరాంధ్ర ఇలవేలుపు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు వారితో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణకి పివిజి రాజు రచించిన ది లాస్ట్ మహారాజ్ ఆఫ్ విజయనగరం అనే పుస్తకాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జ్, ఎస్పీ, ఆర్డీఓ మరియు
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.